పెరుగువాడు చేస్తున్నానండి. కాగించిన పాలు, శనగపప్పు, మొత్తం ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కలిపి పెట్టుకున్న పిండి అండి ఇది. దీన్ని కొంచెం వడల్లాగా అత్తుకొని నూనెలో కొంచెం బాగా కాల్చాలి. స్టవ్ వెలిగించి నూనె పెట్టుకోవాలండి. కొంచెం బాగా కాలనివ్వాలండి. నూనె మొత్తం వంపేయాలి. బాగా నూనె ఎలా అనేస్తే పూర్తిగా పోయేంత వరకు పెట్టుకోవాలండి. ఒక పేపర్ పైన వేసుకోవాలండి, తొందరగా నూనె పీల్చేలాగా పేపరు. ఒక గిన్నెలో పాలు పోసుకోవాలండి. ఈ వడలన్నీ వేసుకోవాలి. పాలు ఎక్కువ ములిగేలాగా వేసుకోవాలండి. కొద్దిగా పెరుగండి, పాలు చల్లగా అయినాక వేసేయాలి పెరుగు. పొద్దుటికి బాగా తోడుకుంటుందండి. కొంచెం కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పెరుగువడ పొద్దునకి బాగా ఊరుతుందండి. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. టిఫిన్ బదులు పెరుగువడ తినవచ్చు.